ఏం తీసుకుంటావు? కాఫీ. కాఫీయా? వైన్ వద్దా? మీ ఇండియన్ గర్ల్స్ అంతే, మారరు. 1 కాఫీ 1 బియర్. ఓకే. కాఫీ వేడిగా ఉండాలి, బియర్ షుడ్ బి చిల్డ్. ఓకే. ఇది అదైనా అదిదైనా ప్రాబ్లం అవుతుంది. షూర్ సార్. ఎలా చెప్పాను? తలనొప్పిగా ఉంది. మీ ఇండియన్ గర్ల్స్ తో ప్రాబ్లం ఇదే, ఎక్కువగా ఆలోచిస్తారు. మీ దగ్గర ఆలోచించరా? అన్నిటికీ ఆలోచించరు. పదు, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? షాక్ తిన్నావా? రాంగ్ క్వశ్చన్ అనుకుంటా. ఉన్నారు. ఐ లైక్ ఇట్. గ్యారెంటీ? అవసరమా? ఇష్టం లేకపోతే చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ప్రీ మ్యారిటల్ సెక్స్ మీద నీ ఒపీనియన్ ఏంటి? షాక్ తిన్నావా? ఇండియన్ గర్ల్స్ ఇచ్చే ఆన్సర్ నాకు ఆల్రెడీ తెలుసు. హలో, నా ఒపీనియన్ లో ఏ ప్రాబ్లము లేదు. పెళ్లికి ముందు సెక్స్ అంటే తప్పే ఉంది. షాక్ తిన్నావా? పద్దు, జస్ట్ ఎస్ ఆర్ నోలో ఆన్సర్ చెప్పు నాకు. ఆర్ యూ అ వర్జిన్? షాక్ తిన్నావు కదా? ఇష్టం ఉంటేనే చెప్పు. నో. వాట్? షాక్ తినే ఉంటావు, కానీ నిజం చెప్పాలి కదా. I like it. I like your frankness. మనీవని పట్టించుకో. ఇండియాతో బ్యాక్వర్డ్ ఉంటుంది అనుకున్నాను. I was so wrong. Next Sunday. మన ఎంగేజ్మెంట్. వెయిటర్, షాంపెయిన్. అంత పెద్ద బద్దం చెప్పావా? అవును, సిగ్గు లేకుండా చెప్పాను. సిగ్గు వదిలేసి చెప్పాను. అలా చెప్తే నన్ను వదిలేసి అక్కని పెళ్లి చేసుకుంటాడేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఆ యోయోగాడు ఐ లైక్ ఇట్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? బాగా ఆలోచించాను. నందు, దీనికి ఒకే ఒక సొల్యూషన్. ఏంటది? నువ్వు హెల్ప్ చేయాలి. కొంచెం కష్టమే, వదిలే. ఏం చేయాలి? చెప్తాను. ఇప్పుడు స్టోరీ చెప్పాలంటే, నేను నువ్వు చాలా డీప్ లవ్ లో ఉన్నాం. అలా నటించాలంతే. కొంచెం కష్టమే కదా, కానీ నా కోసం, అదే మా అక్క కోసం చేస్తావని నాకు తెలుసు. చేస్తావు కదా. నందు, లాజిక్ ఏంటంటే, నేను వర్జిన్ కాదని చెప్పినా అది వాడు చాలా తేలిక తీసుకున్నాడు. కానీ వాడి కళ్ళ ముందే మనిద్దరం చాలా క్లోజ్ గా మూవ్ అయితే వాడు భరించలేడేమో అని నా ఐడియా. అప్పుడైనా వాడు నన్ను వదిలేసి అక్కం చేసుకుంటాడేమో. నందు, అక్క జీవితాన్ని నువ్వే నిలబెట్టాలి. ప్లీజ్ నందు, ఇవి చేతులు కావు. అవి చేతులే. మీరు మీ అవసరానికి వాడి బాడీ పార్ట్లు మార్చేయకండి. వాడు బాగానే నటిస్తాడు. కాదు జీవిస్తాడు. ఏరా, మీరు పదండి. నిజంగానా? నిజంగానే. You're so sweet, నందు. Thank you. రేపు కలుద్దాం. Thank you. జీవితంలో తండ్రి దగ్గర ఒక రోజు కొడుగ్గా నటించాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి దగ్గరే ప్రియుడిగా నటించాల్సి వస్తుంది. ఏం జీవితం రండి ఇది.
మీ గుండె బాగా దెబ్బతినుంది. ట్రాన్స్ప్లాంటేషన్ అదే గుండె మార్పిడి తప్పదు. వీలైనంత త్వరగా చేయించుకుంటే మంచిది. లేకపోతే బతకడం చాలా కష్టం. చూసి ఎంతకాలం అయిందిరా? అదేరా మొన్నే కదా అమెరికా వచ్చింది. అదేరా ఏరు మీద కురుపు వస్తే తీర్చుకోవడానికి వచ్చాను కదా. అవునవునులే, నువ్వు ఎమ్మెల్యే అయ్యాక ఇండియాలో తక్కువ ఫారెన్ లో ఎక్కువ ఉంటున్నావు కదా. నమస్తే సార్. నమస్తే. ఏమండి, ఈ అబ్బాయి భలే ముద్దుగా బొద్దుగా ఉన్నాడు. మనం పెంచుకుందామా? ఇది పెంచుకునే వయసా? దీన్ని నేను ఎత్తుకెళ్ళొచ్చా? దేనిరా? బ్యాగ్ సార్. తీసుకో. పదరా. అలాగే. ఆ, నా చెల్లెలు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎరా ఈ అమ్మాయిన కాబోయే కోళ్ళు? మా పెద్దమ్మాయి అండి. అయ్యోయ్యో గడు వింటుండగా ఐ లవ్ యూ చెప్పాలి. ఐ లవ్ యూ. అయ్యో అలా నీరసంగా కాదు, చాలా ఫీల్ తో, కొంచెం డీప్ గా, కొంచెం Energy. energy తో. ఓకే లైక్ వచ్చేసాడు. వద్దు. ఐ లవ్ యూ. నువ్వు లేకుండా నేను ఉండలేను. నేను చూశాకే ప్రేమ ఇంత మధురంగా ఉంటుందని తెలిసింది. వద్దు. సారీ I'm sorry. సారీ బ్రదర్. ఎమ్మెల్యే అంకుల్ వచ్చారు, డాడీ పిలుస్తున్నారు, పద. ఐ హెల్ప్ యూ పద్దు. పద్దు. నందు అదిగోరా ఆ అమ్మాయి నా కాబోయే కోడలు. పిల్ల బాగుందిరా. అవును, ఆ పిల్ల పక్కనుంది ఎవడరా? పదూస్ బాయ్ ఫ్రెండ్ అంకుల్. అదేంట్రా బాయ్ ఫ్రెండ్ అంటాడు? మరి అదే కాలం మారిపోయింది కదా, ఇప్పుడు అంత వెస్టర్న్ కల్చర్. ఏంటో. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఎంత బాగున్నాడో. నువ్వు ఇట్లా రాజ్యం, నువ్వు పడిపో. Come on, son. అదా ఎరా ఏకంగా మీ అబ్బాయికి ఒకేసారి పెళ్లి జరిపిస్తే పోలా, మళ్ళీ మళ్ళీ రాకుండా? నిశ్చితార్థం తర్వాత పెళ్లి దాకా వాడి నిశ్చయం మారకుండా ఉంటే చేద్దామని. డాడ్, అయితే వీడు ఖచ్చితంగా రాజకీయాల్లో పనికొస్తాడు రా అబ్బాయి. ఏం చేస్తున్నావు నందు? మీ బావ తోలు తీద్దామని, అదే మీ బావ కోసం మామిడి పండు తోలు తీస్తున్నా పద్దు. నువ్వు తోలు నమ్మలేవా బావా? నీ పళ్ళు అంతవేకా? నో, ఆ తోలు మీద ఈ ఇండియన్ ఫర్టిలైజర్స్, ఈ పొల్యూషన్, ఇట్స్ నాట్ హైజీనిక్ యు నో. ఇదిగో టిష్యూ పేపర్లు బాత్రూంలో తుడుచుకోవడానికి. ఏ థాంక్స్, ఎకానమీ సైజ్ లేవా? తుడుచుకోవడానికి ఏదోట్లే. వెరీ హైజీనిక్. వాట్? అయ్యో ఎంత రక్తం! రాంబాబు బ్యాండేజ్ తీసుకురా. నువ్వు తోలు తీయడం ఎందుకు? వేలు కట్ చేసుకోవడం ఎందుకు? చాలా నొప్పిగా ఉందా నందు? నోట్లో పెట్టుకుంటే లేదు పద్దు. అవునా? నొప్పి తగ్గిందా? బాయ్ ఫ్రెండ్ వేలు తెగితేనే ఇంత రియాక్ట్ అవుతుంది, కట్టుకోబోయేడు వేలు తెగితే ఇంకేవుతుందో. కంగారు పడుతుంది. చా ఆ పదు పదు పదు, వేలు తెగింది, వేలు తెగింది. పద్దు. ఉండు నందు. అయ్యో దీనికైతే డాక్టర్ని పిలవాల్సిందే. ఉండు ఉండు ఉండు. హలో డాక్టర్ అంకులా? నేనే. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? గుమ్మడికాయ వడియాలా? నాకు చాలా ఇష్టం అంకుల్. అయ్యో మర్చిపోయాను, మా బావకి వేలు తగ్గిందట. ఏం చేయాలి? అంతేనా? సర్లేండి, నేను తర్వాత మాట్లాడతాను. బాయ్ అంకుల్, బాయ్. టెన్షన్ పడకు బావా, ఏం కాదు. కొంచెం సున్నం పెడితే ఓకే అట. నందు పదు నందు. సున్నం సరిపోద్దా? పద మన రూమ్కి వెళ్దాం. So sweet. యూట్యూబ్. బావా వేలు తెగింది కదా, అన్నం నేను తినిపించినా? సున్నం పెట్టే వాళ్ళని కాదు, అన్నం పెట్టే వాళ్ళని చేసుకోవాలి. నందు సారు వాళ్ళ నాయనని తీసుకొచ్చిండు. ఇట్టే గుర్తుపట్టినా. చా. అరే సేమ్ టు సేమ్ డిట్టో ఫోటో లెక్కనే ఉన్నాడు. నెగిటివ్ ఒకరిది, ప్రింట్ డెవలప్మెంట్ వేరొకరిది.
అంటే పద్దుని ప్రేమిస్తున్నావని నేను చెప్పనప్పుడే చెప్పుంటే. మనం చెప్తేనే తెలుసుకోవాల్సింది కోపం, చెప్పకుండా తెలుసుకోవాల్సింది ప్రేమ. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు? వాళ్ళ బావ మనసు మారి సీతను చేసుకుంటే పద్దు సంతోషిస్తుంది. ఇప్పుడు మనకు అది ఇంపార్టెంట్. 25 ఏళ్ల క్రితం నేను ఒక అమ్మాయిని ప్రేమించాను రా. హఠాత్తుగా ఓ వ్యక్తి ఊడబడి మా ప్రేమ కథను పాడు చేశాడు. నా కొడుకు అదే పోలిక రావాలా? నీ కథకేమైందన్నా? నీ ప్రేమ సత్యమైంది, అదే గెలిచిందిగా. నీ విషయంలో మాత్రం ఊరుకోను, నీ ప్రేమను గెలిపించి తీరుతాను. నా ప్రేమ సత్యమైంది అయితే మీరేం గెలిపించక్కర్లేదు. అసలు పద్దు గురించి చెప్పాలంటే తనలో ఉండే ఆ ఎనర్జీ గురించి చెప్పాలి. బా, ఏం ఎనర్జీ, ఏం ఎనర్జీ. డాక్టర్ బాగున్నారా? మీరు నన్ను గుర్తుపట్టలేదా? ఓ మీరా? ఆహా. మీ ఆవిడకి అభాషణ అయింది కదూ, ఇప్పుడు ఎలా ఉంది? ఆవిడ మా ఆవిడ కాదు, నా ఫ్రెండ్ అంతే. ఇప్పుడు ఆ అమ్మాయి బానే ఉంది. ఓకే వస్తానండి. సరే. రమేష్ నన్ను హాస్పిటల్ దగ్గర వచ్చాను. నందు నందు, పద్దుకి అబార్షన్ కూడా అయిపోయిందా? ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి. ఎలా ఎలా ఏంటండి ఎలా? మీరు కూడా మరీను చిన్నపిల్లలాగా. అదే ఏ పొజిషన్, ఏ పరిస్థితిలో జరిగింది? వర్షం కురిసిన రాత్రి పద్దు వాళ్ళ ఇంట్లో గొడుగు లేదు పాపం. గొడుగు? గొడుగంటే గొడుగండి, మీరు ట్రోల్ కట్ చేస్తే నేను చెప్పను. పద్దు గొడుగు కోసం పైకొచ్చింది. అదే సమయంలో నేను ఒంటరిగా ఉన్నాను. ఒంటరిగా ఉన్నావా? బలహీన క్షణంలో పద్దు పిసినారితనం ఎంత పని చేసిందా? గొడుగు కొనుక్కోవచ్చుగా. ఇదంతా విధి ఆడిచ్చిన వింతలాటకం. మనం పైవాడి చేతుల్లో కీలు బొమ్మలం. మీకెలా తెలుసు? మేము తెలిసి మళ్ళీ చూస్తామమ్మా. తాగి చాలు పద. There's no privacy there, people. మీ అమ్మ, మీ చెల్లి, ఇంకెవడో గొట్టంగాడు మాట్లాడుకోనివ్వకుండా డిస్టర్బ్ చేస్తారు. ఏం మాట్లాడాలి? లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. నిన్ను చేసుకోబోయేది నేనైతే నీ గురించి డీటెయిల్స్ ఆ నందుగాడు తెలియడం ఏంటి? ఐ డోంట్ లైక్ ఇట్. బాధగా ఉందా బావా? ఇగో అంత బాధగా ఉంటే నన్నెందుకు పెళ్లి చేసుకోవాలి? అక్క లాంటి అమాయకురాల్ని వర్జిన్ని చేసుకోవచ్చు కదా. మీ అక్క సంగతి వదిలే. ఆ డాక్టర్ నందుతో మాట్లాడడం విన్నాను నీ అబార్షన్ గురించి. బావా అది నువ్వు అబార్షన్ చేయించుకోకపోయినా ఆ బిడ్డతో నేను యాక్సెప్ట్ చేసుకునేవాడిని కదా. పద్దు, బై నౌ యూ షుడ్ బి నోయింగ్ నేను ఎంత బ్రాడ్ మైండెడ్. మజిలీడాడు 100 రూపాయలు చెయ్యి. 100? ఎందుకు? నందు అలాగే ఇస్తాడు. ఇలా అద్దాలు వేసుకొని కూర్చుంటే ముద్దులు పెట్టుకుంటున్నావేమో అని వీడు అనుమానం. ఇండియా What did he mean by that? What did he mean by that? He means నీకన్నా నాకు నందే పెద్ద జోడి అని. Enough! I can't take it anymore. ఆదివారం అంటే ఎల్లుండి మన ఎంగేజ్మెంట్ కాదు, పెళ్ళే ఫైనల్.